దేవుని నామాన్ని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు ఎందాం కొద్దిసేపు. ఆదికాండం 28వ అధ్యాయంలో రెబ్కా మరియు రెబ్కా ఇస్సాకుతో, ఏతు కుమారుల వలన నా ప్రాణము విసికినది, ఈ దేశస్థు రాండ్లైన ఏతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకున్న ఎడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనము అనేను. ఇప్పుడు ఏతు కుమారుల్లో చేసుకోవద్దు అని చెబుతుంది. ఈ కానాను కుమార్తెలో కుమార్తెని చేసుకోవద్దు, వీళ్ళ వల్ల నాకు నా ప్రాణం విసిగి ఉందే అని చెబుతుంది రెబ్కా చెబుతుంది. అప్పుడు యాకోబు అంటున్నాడు, ఇస్సాకు చెబుతున్నాడు, యాకోబుని పిలిచి, నీవు కానాను కుమార్తెలలో ఒకతెను వివాహము చేసుకునకూడదు. నీవు లెగిసి పద్నరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆస్వాదించి నీవు అనేక జనముల అగునట్లు నీకు సంతానం అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహాముకిచ్చిన దేశమును నీవు స్పష్టంగా పొందినట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రాహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబుని పంపివేశాను. యాకోబుని దేవుడు దీవిస్తాడు నిన్ను. అబ్రాహాముకి ఇచ్చిన సంతానం, అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం నీ పక్షాన్ని నెరవేర్తాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నీ సంతానం విస్తరింపజేస్తాడు దేవుడు అని చెబుతున్నాడు అన్నమాట. ఇస్సాకు పద్నరాములో వెళ్ళి లాబాను కుమార్తెలో ఒక కుమార్తెని చేసుకోమని చెప్పాడన్నమాట. అసలు మనం యాకోబు ఏదో మోసం చేశాడు అంటాం, కానీ యాకోబు మోసం చేయలే. అది దేవుడి కార్యం యాకోబు పక్షాన్ని అట్లా జరగాలని ఉంది. ముందే చెప్పాడు కదా. రెబ్కా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు, ఆమె గర్భంలో 2 శిశువులు ఒకరితో ఒకడు పినుగులాడిరి కనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగగా వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమైనది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అగునని దేవుడు చెప్పాడు, ముందు చెప్పాడన్నమాట. యాకోబుని దేవుడు దీవించాడన్నమాట. యాకోబు దీవించాడు. మనం ఇప్పుడు యాకోబు మోసం చేశాడు, యాకోబు మోసం చేసి జీవించాడు అనుకుంటాం మనం. యాకోబు మోసం చేయలేం, దేవుడి ఆశీర్వాదం. ఇప్పుడు చూసావా, అరణ్యం నుంచి వచ్చినప్పుడు యాసేపు
యాకోబు కూర వండుతుంటే నాకు భోజనం పెట్టు, ఆ కూర పెట్టు అన్నప్పుడు నీ జ్యేష్ఠత్వం ఇస్తానంటే నేను పెడతానంటే జ్యేష్ఠత్వం కూర ఎక్కువ, జ్యేష్ఠత్వం ఎక్కువ. ఆ జ్యేష్ఠత్వం దేవుడిచ్చిన దీవెన. ఆ దీవెన లెక్క పోగొట్టుకున్నాడు యేసేపు దేవుడి దీవెన పోగొట్టుకున్నాడు అన్నమాట. పొందుకునే అర్హత లేదు యేసేపుకి. అర్హత యాకోబుకు ఉంది. యాకోబు పొందుకున్నాడు. యాకోబు అంటే ఎవరో దేవుడితో పోరాడి గెలిచాడు. యాకోబు దేవుడితో పోరాడి, మనిషితో పోరాడి గెలిచాడని ఉంది బైబిల్లో. యాకోబు అంత గొప్పోడు మాట. దేవుడు యాకోబుని దీవించాడు. దేవుడి స్తోత్రం. అంతేగాని యాకోబు మోసం చేతం అవి ఏమి లేవు అక్కడ. దేవుడు ప్రణాళిక అలా ఉంది. దేవుడు ఆశీర్వాదం యాకోబుకి రావాలని ఉంది. అందుకనుక యోసేపు కాడ ఆ ఆశీర్వాదం పొందుకుంటాకి అతను యోగ్యుడు కాదు. అది ఒక పూట కోడి కొరకు, ఒక కూటి కొరకు ఆ జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడంటే అటువంటి వాడు అతను తెలిసిందా? ఇప్పుడు పోతే బలహీనత, అన్నం తినిపోతే ఓ పూట తినపోతే సరిపోతామా? చనిపోం కదా. ఆకలికి ఆకలేక జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. దాని విలువ తెలవల ఆయనకి. యేసేపుకి ఆ విలువ తెలవల. అది యాకోబు తెలిసింది. అది దేవుడి దీవెన అని యాకోబు తెలుసుకున్నాడు. అది యేసేపు తెలియలా. యేసేపు దీవెన పొందుకుంటాకి అర్హుడు కాదు. అందుకనే యాకోబు అట్లా జరిగింది. జ్యేష్ఠత్వకు అమ్ముకున్నాడు. మళ్ళీ తండ్రి దీవెని పొందుకున్నాడు. తండ్రి దీవెని పొందుకోవటం అయినా అది దేవుడు పెట్టింది. అది దేవుడు అలా దీవెని యాకోబుకు దీవెని పొందుకుంటాడు అని యాకోబు దేవుడికి ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చాడనమాట. యాకోబు ఆశీర్వాదం పొందుకునేవాడు, అర్హత కలిగినవాడు యాకోబు. మనం ఏంటి, యాకోబు మోసం చేశాడో, అన్నను మోసం చేశాడో, తండ్రి మోసం చేశాడో అనుకుంటాం మనం. అది మోసం చేతం కాదు. అది దేవుడే ఆశీర్వాదం యాకోబు మీదకి రావాలి అని ఉంది. అది రెప్పకాకి వాగడే చెప్పుకున్నాడు దేవుడు. చిన్నవాడికి పెద్దవాడు దాసుడు అవుతాడని చెప్పాడు అని చెప్పాడనమాట. అందుకనే యాకోబు అన్ని ఆశీర్వాదాలు పొందుకోగలిగాడనమాట. అరణ్యంలోకి వెళ్ళినా కానీ దేవుడు వెంటాడాడు. వెంటనే ఇప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు కనపడతాడు. ఎవరికైనా కనపడదు కదా. మరి యాకోబు కనపడ్డాడంటే ఏంటి? యాకోబు దేవుడు దీవెన ఉందా యాకోబు వెనకాల దేవుడి ఆశీర్వాదం, దేవుడి హస్తం ఉంది. దేవుడు యాకోబు దీవించబడ్డాడు. ఆ రీతిగా యాకోబు దీవించబడ్డాడు అనమాట. దీవించబడి ఇస్సాకే చెబుతాడు అక్కడ, నువ్వు దీవించబడతావు, నీ సంతానం దీవించబడుతుంది, విస్తరించబడుతుంది అని చెబుతున్నాడు. నిన్ను దేవుడు దీవించిన కాక అంటున్నాడు. ఆ యాకోబు అలా దీవించబడ్డా అనమాట. దేవుడి దీవెన ఉంది. దేవుడి దీవెన ఉన్నమాట తండ్రి దీవించాడు. దేవుడి దీవెన లేకపోతే తండ్రి దీవించలేడు. ఇప్పుడు యేసేపుకి వెళ్ళవలసిన దీవెన, యాకోబుకి వెళ్ళవలసిన దీవెన యాకోబుకి ఎందుకు వచ్చింది? అది దేవుడే చిత్తం. అది దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే దేవుడి ఆశీర్వాదం పొందుకుంటాకి దేవుడి ఆశీర్వాదంలో ఇలువేంటో యేసేపు తెలీదు. యేసేపు తెలియలే, అది యాకోబు తెలుసు. యాకోబు అందుకనే పొందుకున్నాడు ఆశీర్వాదం, అర్హుడు అయ్యాడనమాట. అట్లా పొందుకుని యేసేపు చివరికి దేవుడితో కూడా ప్రార్థన చేసి పెనుగులాడాడనమాట. ఎబ్బోకి రేపు దగ్గర పెనుగులాడి
దేవుడితో పెనుగులాడే దేవుడు తెల్లారిపోతుంది నన్ను వెళ్ళను పోయి అంటే నన్ను దీవిస్తే కానీ నేను వెళ్ళను అన్నాడు మాట. నన్ను దీవిస్తే కానీ నేను వెళ్ళను అంటున్నాడు యాకోబు. అలా ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడు యాకోబు. ఏమని ఒక్క వంశం గురించి, ఒక్క అంశం గురించి చేశాడు. నన్ను దీవించు అన్నాడు అంతే. రెండో మాట లేదు. నన్ను దీవించు అన్నాడు. మనము ఇప్పుడు ఎన్నో అంశాలు ఊరందరి గురించి ప్రార్థన చేయాలంటే ఒక అరగంట కాడ చేయలేము. మనం. అట్లాంటిది ఒక అంశం గురించి రాత్రి అంతా ప్రార్థన చేశాడు యాకోబు. నన్ను దీవించు అని రాత్రి అంతా పెనుగులాడాడు అనమాట. రాత్రి అంతా పోరాడాడు. దేవుడే ప్రత్యక్షమయ్యాడు అనమాట. దేవుడు దేవదేవత వచ్చింది మరి ప్రార్థనకి. మనం చేతి వస్తుందా ప్రార్థన? మనం చేతి దేవుడు కార్యం చేస్తున్నాడా? అలా చేయాలి. పట్టుదల ప్రార్థన చేయాలి. యాకోబు పట్టుదల కలిగి ప్రార్థన చేశాడంట. మగసిరి కలిగి ప్రార్థన చేశాడని ఉంది. మగసిరి కలిగి ప్రార్థన చేశాడు యాకోబు. అంటే అన్నది సాధించుకున్నాడు. దేవుడు ఆశీర్వాదం యాకోబు పక్షాన ఉంది. మనము యేసేపు ఏదో యేసేపుని మాసం చేశాడులే, అన్నం మాసం చేశాడులే, ఆల మాసం చేసి వీళ్ళ మాసం చేసి జీవించాడు యాకోబు మాస్కాడు అనుకుంటాం మనం. యాకోబు మాస్కాడు కాదు. యాకోబు మీద దేవుడి ఆశీర్వాదం ఉంది. దేవుడు దీవించాలని ఉంది. అందుకనే యాకోబు దీవుళ్ళు వచ్చినాయి. ఎవరైనా ఈ యేసేపుకి పొట్టపూట కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడంటే యాకోబు చూడు యేసేపు పొట్టపూట కొరకు జ్యేష్ఠత్వ హక్కు అమ్ముకున్నాడు యేసేపు. అంత బరెస్ట్ డబల్ లేడని బైబిల్ ఉంది. వాడు తినపోతే చనిపోతామా? అది చనిపోతాం కాదు, అతను పాల్గొట్టుకుంటూ కాదు. అది దేవుడు ప్రణాళిక అట్లా ఉంది. యాకోబుకి ఈ ఆశీర్వాదం వెళ్ళాలి అని ఉంది. యాకోబు దీవించబడ్డాడు అన్నమాట. దేవుడు దీవెన ఉంది కాబట్టి దీవించబడ్డాడు. అంతేగాని రెండోది కాదు. యాకోబు మోసం చేస్తాం కాదు, ఇంకొక మోసం చేస్తాం కాదు. యాకోబు మోసం చేశాడో అక్కడ మోసపోయాడో అనుకుంటాం మనం. యాకోబు దేవుడు దీవించాడన్నమాట. కడుపులో ఉండంగానే, రెప్పుగా కడుపులో ఉండంగానే దేవుని చిన్నవాడు దీవించబడతాడని చెప్పాడు. చిన్నవాడు దీవించబడతాడు, చిన్నవాడికి పెద్దవాడు దాసి అవుతాడు అని చెప్పాడు అన్నమాట. అది దేవుడు దీవెనది. యాకోబు అర్హుడు, ఆశీర్వాదం పొందుకుంటాక అర్హుడు. అందుకే యాకోబు అప్పుడు ప్రార్థన చేసినప్పుడు సర్లే దీపిస్తాను, నీ పేరేంటి అన్నాడు. నీ పేరేంటంటే నా పేరు యాకోబు అన్నాడు. ఆ పేరు తెలీదా? దేవుడికి తెలుసు, యాకోబు అని తెలుసు. కాకపోతే ఏం చెబుతాడా అని అప్పుడు దాకా నిజం చెప్పకుండా ఆన్లైన్ మోసం చేస్తున్నాడు అనుకున్నారు కదా. ఇప్పుడేం చెబుతాడో చూద్దామని దేవుడు నీ పేరేంటి అన్నాడు. నా పేరు యాకోబు అన్నాడు. నువ్వు నిజమే చెప్పావు, నీ పేరు యాకోబే, ఇక నుంచి యాకోబు అనబడదు, ఇశ్రాయేలే అన్నాడు. ఇశ్రాయేలే అన్నమాట. ఇశ్రాయేలుగా దీవించాడు యాకోబుని. ఇశ్రాయేలు యాకోబు అంటే మోసగాడు అనుకున్నాం కదా. ఇశ్రాయేలు అంటే దీవునికి అర్హుడు. ఇశ్రాయేలుగా దేవుడే మార్చాడనమాట. అట్లాగే దేవుడు యాకోబు ప్రార్థన చేసి దేవుళ్ళలో కాడ గెలుచుకున్నాడు అనమాట. దేవుణ్ణి ఒక అంశం చేత తెల్లవారులు ప్రార్థన చేశాడు. మనం చేయటం అట్టగా చేయలేము. అట్లా యాకోబు ప్రార్థన చేయాలి మనం. యాకోబు చేసిన పట్టుదల ప్రార్థన మనం చేసామనుకో దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు, నువ్వు కోరింది ఇస్తాడు. నువ్వు యాకోబులాగా ప్రార్థన చేస్తున్నావా? యాకోబులాగా ప్రార్థన చేయాలి మనం.
యాకోబులాగా ప్రార్థన చేస్తూ ఆయనకిలాగా మనం ఆశీర్వాదం పొందుకోవాలి దేవుడి దగ్గర. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఈ మాటలు దేవుని దీవించిన గాక. ఆమేన్.